హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ ఫ్యామిలీ లాగ్స్. మేమైతే చార్మినార్కి అయితే బయలుదేరామండి. మేముండే ప్లేస్ నుంచి అయితే 7-8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం వెళ్ళే దారిలో అయితే చూడండి చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇదంతా దాటుకొని అయితే మనం చార్మినార్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ మేము సండే బయలుదేరాం కాబట్టి కొంచెం రోడ్లు అలానే ఉన్నాయి. చూడండి మేము చార్మినార్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ బైక్ పార్క్ చేయడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి. దగ్గరలో ఉన్న షాప్స్ ఎదురుగుండా అయితే మనం బైక్ అయితే పార్క్ చేసుకోవాలి. అది కూడా చూసుకొని పార్క్ చేయాలండి. కొన్ని ప్లేసుల్లో అయితే నో పార్కింగ్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్లో మనం పార్కింగ్ చేస్తే ఫైన్ అయితే పడుతుంది. మీరు ఒకవేళ దూర ప్రాంతాల నుంచి వస్తే కనుక బస్ పే కానీ అలాగే ఆటో పే కానీ వస్తే అయితే చాలా బెటర్గా అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి చార్మినార్ చుట్టూ ఉన్న షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. చూడండి చార్మినార్ 4 మినార్లు భారతదేశంలో హైదరాబాద్ లో పాత బస్తీలో ఉన్న చిహ్నం అండి. ఇది భారతదేశంలో చారిత్రక కట్టడాల్లో ఒకటండి. ఇది హైదరాబాద్ లో ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఇది మనందరికీ తెలిసిందే. చార్మినార్ చుట్టూ ప్రదేశం అంతా షాపింగ్ తో అయితే కలకలలాడుతూ ఉంటుందండి. ఇక్కడ మెయిన్ గా లేడీస్ ఆర్నమెంట్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే చార్మినార్ చాలా ఏరియా అంతా బిజీగా ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్ తో పాటు లేడీస్ ఆర్నమెంట్సే కాకుండా చాలా వస్తువులు అయితే దొరుకుతాయండి. అలాగే మెయిన్గా ఏంటంటే ఫుట్వేర్, ట్రావెల్ బ్యాగ్స్, డెకరేట్ ఐటమ్స్, బట్టలు, పిల్లల బొమ్మలు, రకరకాల అత్తలు అయితే ఇక్కడ లభిస్తాయి. చూడండి ఇక్కడ నుంచి చార్మినార్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ జెంట్స్ కి సంబంధించిన వాచెస్, స్పెట్స్ అలాగే రకరకాలు అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. చూడండి ఇక్కడ మా అమ్మాయికి అయితే బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు మనకి ఎంత ప్రైస్ అని చెప్తారు, మనం అయితే ఇక్కడ బేరం అయితే ఆడుకొని తీసుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళు నాకు 200 అని చెప్పారండి. నేనైతే 100 రూపీస్కి అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే బ్యాంగిల్స్ అయితే రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ అయితే చాలా తక్కువ రేటుకి అయితే వస్తూ ఉంటాయండి. చూడండి జనాలు ఎంత క్రౌడ్ ఎక్కువగా ఉందో. మొత్తానికి అయితే ఈవినింగ్ టైం కాబట్టి జనాలు వస్తూనే ఉంటారన్నమాట, అసలు తరగరు. ముఖ్యంగా పిల్లలతో వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. పిల్లలు అసలు చెయ్యి అయితే అస్సలు వదలకూడదు. ఈ క్రౌడ్లో మన పిల్లలు ఎటు వెళ్తారో కూడా మనకి అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా అయితే పిల్లల్ని అయితే చూసుకోవాలి. ఈ ఏరియాలో పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. మనము ఏదైనా సరే పిల్లలతో ఉన్నప్పుడు తప్పుపైనా సరే వెంటనే ఇంటిమేట్ చేయొచ్చు అనమాట. మనం ఎంత షాపింగ్ చేసినా సరే ఇంకా ఏదో ఏదో కొనాలని చెప్పేసి అయితే ఆతృతగా అయితే ఉంటుందండి. ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి ఎదురుగుంటా అయితే కనిపిస్తూ ఉంటాయి.
చార్మినార్ ఆనుకొని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు అయితే మందిరం అయితే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ కంపల్సరీ అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి. చూడండి మా పాప అయితే చూసే కొద్దీ ఇంకా అడుగుతానే ఉంటుందన్నమాట. చూడండి ఈ లైట్స్ వెలుతురులో అయితే ఆర్నమెంట్స్ అయితే చాలా దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. చూసే కొద్దీ ఇంకా అట్రాక్ట్ అయిపోతాము మనం. ఆడవాళ్ళకైతే టాప్స్ అయితే చాలా రకరకాల వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అలాగే పిల్లలకి సంబంధించిన గౌన్లు, రకరకాల మోడల్స్ బట్టలు ఉన్నాయి. అలాగే మన హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ చాలా మోడల్స్ అయితే దొరుకుతాయండి. ఈ షాపింగ్ హడావిడిలో మన చార్మినార్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, అది అయితే నాకు బాగా నచ్చింది. అదే అన్నమాట మీకు చూపిస్తున్నాను. పిల్లలకి సంబంధించిన షూస్, చెప్పులు అయితే మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ చూసారా, స్టడ్స్ అయితే ఎన్ని ఉన్నాయో అవైతే 20 రూపీస్కి అయితే వస్తున్నాయండి. లాంగ్ వ్యూ నుంచి అయితే చార్మినార్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక టైం ఎంత అవుతుందో కూడా మనకు తెలియదండి. ఈ క్రౌడ్లో అసలు టైమే మనం పట్టించుకోము. ఇంకా షాపింగ్ చేయాలనే ఆతృత అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక్కడ నెమ్రహా కేఫ్ బేకరీకి అయితే వచ్చామండి. ఇది మన టీ బిస్కెట్స్లో ఇక్కడ రకరకాల బిస్కెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రూట్ బిస్కెట్స్, నట్స్ బిస్కెట్స్, అలాగే ఛాయ్లో అయితే సూపర్ ఉంటుంది ఇరానీ ఛాయ్. ఎవరైనా సరే షాపింగ్ చేసి అలసిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి కంపల్సరీ అయితే ఛాయ్ అయితే టేస్ట్ చేయండి. చూడండి మనకి బేకరీ ఐటమ్స్ కూడా, కేక్స్ అవి కూడా మనకైతే కనిపిస్తున్నాయి. పిల్లలకైతే కంపల్సరీ మనమైతే తీసుకోవచ్చు. ఇక్కడ ఈ బిస్కెట్స్ అయితే హోమ్ మేడ్ బిస్కెట్స్ అండి. ఇవి వీళ్ళే తయారు చేస్తారనమాట. ఈ బిస్కెట్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చాయ్లోకి. చూడండి మేము అన్ని రకాల బిస్కెట్స్ అయితే తీసుకున్నాము టేస్ట్ చేయడానికి. అలాగే 2 అయితే చాయ్ అయితే తీసుకున్నాము. మాకు ఈ మొత్తానికి అయితే 200 అయితే అయ్యింది. మేమైతే చాయ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ షాపింగ్ అయితే కంటిన్యూ చేసామండి. చూడండి ఇక్కడ లేడీస్కి ఆర్నమెంట్స్ అయితే మనకి బుట్టలు ఉన్నాయి చూడండి. అవి అయితే రకరకాల బుట్టలు అయితే మనకి కనిపిస్తున్నాయి కదా, మ్యాచింగ్స్ అయితే మన డ్రెస్కి అయితే మ్యాచింగ్స్ అయితే ఇక్కడ అన్ని రకరకాల బుట్టలు అయితే దొరుకుతున్నాయండి. చూడండి చివరికి మా అమ్మాయికి మేకప్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చామండి. మా అమ్మాయికి ఏం కావాలో దానికి సంబంధించినవి అయితే కొనేసాము. ఇక్కడితో అయితే మా స్ట్రీట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్.
మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధాస్ ఫ్యామిలీ లాగ్స్.